నమస్కారం. ఎన్సీన్యూస్కి స్వాగతం. వార్తలకు వెలుముగా హెడ్లైన్స్. కాశ్మీర్లోని పహల్గామ్ మృతులకు విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దళ్ ఆధ్వర్యంలో క్యాండిల్ ర్యాలీ. అంబేద్కర్ చౌరస్తాలో తీవ్రవాదుల దిష్టిబొమ్మ దగ్ధం చేసి నివాళులర్పించిన ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి మరియు నేతలు. భూభారతి చట్టం వల్ల రైతులకు మేలు. ఆర్మూర్ మరియు నందిపేట మండలాల్లో భూభారతి చట్టంపై కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు అవగాహన సదస్సు. జక్రన్పల్లి మండలం సికింద్రాపూర్ వ్యక్తి హత్యను ఛేదించిన జక్రన్పల్లి పోలీసులు. జల్సాలకు అలవాటు పడి సాధారణ వ్యక్తులను చంపుతున్న 3 యువకుల అరెస్ట్, రిమాండ్. ఆర్మూర్లో కాంగ్రెస్ బీజేపీ నాయకుల మధ్య పెరుగుతున్న మాటల యుద్ధం. మీడియా సమావేశంలో ఒకరిపై ఒకరు మండిపాటు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన భూభారతి నూతన చట్టం ద్వారా భూ వివాదాలకు ఆస్కారం లేకుండా ప్రభుత్వం ఆధార్ తరహాలోనే భూ కమతాలకు భూధార్ నెంబర్లను కేటాయించడం జరుగుతుందని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు తెలిపారు. నిర్దిష్ట గడువులోపు భూ సమస్యలు పరిష్కారం అయ్యేందుకు ఈ చట్టం ఎంతగానో దోహదపడుతుందని అన్నారు. ఈ సదస్సులకు కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు, అదనపు కలెక్టర్ కిరణ్ కుమార్ హాజరై భూభారతి చట్టంతో రైతులకు కలిగే ప్రయోజనాల గురించి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా సవివరంగా తెలియజేశారు. ఇదివరకు అమలులో ఉన్న ధరణితో పోలిస్తే రైతు ప్రయోజనాలే ధ్యేయంగా ప్రభుత్వం అనేక కొత్త అంశాలను పొందుపరుస్తూ భూభారతి చట్టం తెచ్చిందని అన్నారు. భూధార్ నెంబర్ కేటాయింపు వల్ల భూ ఆక్రమణలకు, అనవసర వివాదాలకు అవకాశం ఉండదని, రైతులకు వారి భూములపై పూర్తి హక్కులు, భరోసా లభిస్తుందని అన్నారు. భూముల రికార్డులలోని పొరపాట్లను పరిష్కరించేందుకు ధరణిలో అవకాశం ఉండేది కాదని, ప్రస్తుతం భూభారతి చట్టం ద్వారా అలాంటి సమస్యలు పరిష్కరించుకునే వెసులుబాటు కల్పిస్తూ నూతన చట్టంలో అవకాశం కల్పించారని తెలిపారు. వాటితో పాటు గ్రామ పక్షంలో ఆబాది భూములకు సంబంధించిన డీటెయిల్స్ కూడా తహసీల్ ఆఫీస్లో గ్రామానికి సంబంధించి తహసీల్ ఆఫీస్లో రికార్డ్స్ మెయింటైన్ చేయబడి ఉంటాయి. సో వ్యవసాయ భూములు, వ్యవసాయేతర భూములు, ఆబాది భూములు, సో ఈ 3 రకాల భూములకి సంబంధించిన రికార్డ్స్ కూడా తహసీల్ ఆఫీస్లో అవైలబుల్గా ఉండే విధంగా ఈ చట్టంలో ప్రొవిజన్ అనేది యాడ్ చేయడం జరిగింది. సో దాంతోపాటు మనకి ఎవ్రీ ఇయర్ డిసెంబర్ 31కి మనకి ఆ పహాడీ అనేది కూడా డౌన్లోడ్ చేసుకొని మండలంలో ప్రతి విలేజ్కి సంబంధించిన పహాడీ కూడా అవైలబుల్గా ఉంచుతారు. దాంతో పాటు ఆ సంవత్సరం అంటే జనవరి 1 నుంచి డిసెంబర్ 31 వరకు ఏవైతే ట్రాన్సాక్షన్స్ జరిగాయో అన్ని ట్రాన్సాక్షన్స్ అంటే మార్పులు, మ్యూటేషన్స్ కానీ సక్సెషన్స్ ఏవైతే జరిగాయో, అసైన్మెంట్స్, వాటన్నిటికీ సంబంధించిన రికార్డు అనేది కూడా మార్పులు లిస్ట్ అనేది కూడా తహసీల్ ఆఫీస్లో అవైలబుల్గా ఉంటుంది. అంటే మనకి ప్రీవియస్గా పహాడీ అనేది ఎవ్రీ ఇయర్ కూడా ఒక పహాడీ మనకి మండలంలో రాసేవారు. పాకిస్తానీ తీవ్రవాదులు కాశ్మీర్కు వచ్చి భారతీయులను దారుణంగా కాల్చి చంపడం ఎంతో దారుణమని ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి అన్నారు. ఆర్మూర్ పట్టణంలో విశ్వ హిందూ పరిషత్ బజరంగ్ దళ్ ఆధ్వర్యంలో కాశ్మీర్ మృతులకు సంతాపంగా గోల్బంగ్లా నుంచి అంబేద్కర్ చౌరస్తా వరకు క్యాండిల్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఉగ్రవాదుల దిష్టిబొమ్మ దగ్ధం చేసి నిరసన తెలిపారు. మృతుల ఆత్మకు శాంతి చేకూరాలని అంబేద్కర్ చౌరస్తాలో విశ్వ హిందూ పరిషత్, బజరంగ్ దళ్ మరియు బీజేపీ నాయకులు 2 నిమిషాలు మౌనం పాటించి సంతాపం తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి మాట్లాడుతూ ఉగ్ర కుట్రకు తమ ప్రభుత్వం, దేశ ప్రధాని నరేంద్ర మోడీ సరైన సమాధానం చెప్తారని అన్నారు. ఇప్పటికైనా దేశంలో హిందూ యువత మేలుకోవాలని, ప్రతి ఒక్కరూ ఐకమత్యంగా ఉండి పోరాటాలకు కూడా సిద్ధంగా ఉండాలన్నారు. నరేంద్ర మోడీ పాలనలో ఉగ్రవాదాన్ని రూపుమాపడం ఖాయమన్నారు. పిరికి పందల్లా చాటుగా వచ్చి అమాయక టూరిస్టులను కాల్చి చంపడం ఎంతో సిగ్గుచేటన్నారు. ఉగ్రవాదులను త్వరలోనే మట్టుపెట్టి మృతులకు నిజమైన నివాళులు అర్పిస్తామని చెప్పారు.
ఈ కార్యక్రమంలో బజరంగ్ దళ్ మరియు విశ్వ హిందూ పరిషత్ నాయకులు, బీజేపీ పట్టణ మండల అధ్యక్షులు మరియు నాయకులు, యువకులు, కార్యకర్తలు ఉన్నారు. అందరూ పర్యాటకులు అంటున్నారు, పర్యాటకులు కాదు వాళ్ళు, హిందూ పర్యాటకులు మాత్రమే దౌర్భాగ్యపరమైన దాడి జరగడం, పాకిస్తాన్ తీవ్రవాదులు పెహల్గాంకి వచ్చి అప్పుడే పెళ్ళైన 3 జంటలు, మరి ముఖ్యంగా ముస్లిమ్స్ అందరు ముస్లిమ్స్ జిహాదీలు కాదు, కానీ జిహాదీలు మాత్రం అందరూ ముస్లింసే. ముఖ్యంగా ఈ భారతదేశంలో ఉన్న ప్రతిపక్ష నాయకులు కాంగ్రెస్, స్టాలిన్, అఖిలేష్ యాదవ్, మమతా బెనర్జీ లాంటి వాళ్ళకు పహల్గాంలో ఉంటే అర్థమయ్యేది పార్టీలకు అతీతంగా వాళ్ళ చైన్లు కూడా ఇప్పేవాళ్ళు, వాళ్ళకి ఏం జరిగేదో సంఘటన అర్థమైంది. ఈ రోజు ఈ దేశంలో ప్రాంతాల మధ్యన, భాష మధ్యన ఎవడైతే స్టాలిన్ అనేవాడు భాష అని ఒకడు, మమతా బెనర్జీ, అఖిలేష్ యాదవ్ అంటే వాళ్ళు కులాల మధ్యన, కాంగ్రెస్ పార్టీ కులాల మధ్యన, హిందువుల మధ్యన ఎట్లయితే అనేకత పెట్టిందో, ఈ రోజు నిన్న 2 రోజుల క్రితం జరిగిన సంఘటన భారతదేశంలో ఉన్న అంత హిందువులందరికీ ఒక కనువిప్పు కావాలి. నేను దేవుణ్ణి కోరుకుంటున్నా, దేశంలో ఉన్న ప్రతిపక్ష నాయకులందరూ బేల్గాం వెళ్తే బాగుండేది. ముఖ్యంగా దీంట్లో ఒక గుణపాఠం నేర్చుకోవాల్సింది. మీరు పోకపోతే బతుకుతాం అనుకుంటున్నారు, మీరు కాకపోతే వెస్ట్ బెంగాల్ చంపుతారు, వెస్ట్ బెంగాల్ చంపకపోతే పాత బస్సులు చంపుతారు, పాత బస్సులు చంపకపోతే బైన్సాల చంపి హిందువులందరూ ఒకసారి కనుపు కావాల్సిన సమయం ఆసన్నమైంది, పిప్పు కావాల్సిన సమయం ఆసన్నమైంది. హిందువులందరూ పార్టీలకు అతీతంగా, ముఖ్యంగా ఈ రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీ నాయకులకు చెప్తున్నా, ఇప్పటికన్నా మారండిరా, మీరు చచ్చింది హిందువులేరా, బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ కాదు, చంపింది హిందువులని. ఇట్లాంటి విషయాలన్నా ఒక్కటే రండి, ఒకరొకరు కూడా చేయి కలిపి ముందుకు జరపాలి. మరి ఇటువంటి తుచ్చ రాజకీయాల మధ్య కూడా ఇంకా మన దేశం లోపల ఎంతో మంది ఉన్నారు. రోజుకు కూడా కులం, మతం అనే చిచ్చులు గొలుపుకుంటూ మానవత్వాన్ని మంటగొలుపుకుంటూ ఉంటున్నారు. ఎంతోమంది మన ఇక్కడ ఉన్నటువంటి ఆర్మూర్ ప్రాంతమే కానీ, నిజామా ప్రాంతమే కానీ, మన తెలంగాణ ప్రాంతంలో కానీ ఉన్నప్పటికీ కూడా ఇటువంటి చర్చ జరిగినా, ఇటువంటి ఉగ్రవాద దాడి జరిగినా కానీ ఇళ్లలోంచి ఇప్పటికీ కూడా చాలామంది బయటకు రాలేక ఇటువంటి విషయాన్ని సంఘటితం చేయలేదు. ఇది చాలా దుష్ప్రభావం. కాబట్టి ఇప్పటికన్నా పోయిందేమీ లేదు. అందరం బయటకు వచ్చి జాగృతమవుదాం. మన జాతిని, మన హిందూ సాంప్రదాయాన్ని మనం సంరక్షించుకుందాం. భూభారతి చట్టం వల్ల రైతులకు ఎంతో మేలు జరుగుతుందని, అలాగే రైతాంగానికి భూమి వివరాలు మరియు రిజిస్ట్రేషన్ ప్రక్రియ కూడా వేగవంతంగా పూర్తి చేసుకోవచ్చని కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు సూచించారు. ఆర్మూర్ పట్టణంలోని మండల పరిషత్ కార్యాలయ ఆవరణలో గల రైతు వేదికలో భూభారతి కొత్త ROR చట్టంపై రైతులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. రైతులకు భూభారతి చట్టం వల్ల ఎంతో లబ్ధి చేకూరుతుందన్నారు. అలాగే రైతులకు సంబంధించిన భూమి పూర్తి వివరాలు ఆన్లైన్లో నమోదు చేసి ఉంచబడతాయన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ రాజాగౌడ్, మార్కెట్ కమిటీలు, PACS చైర్మన్లు, తహసీల్దార్లు, ఎంపీడీఓలు, రెవెన్యూ శాఖ అధికారులు, వ్యవసాయ శాఖ అధికారులు, రైతులు పాల్గొన్నారు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ప్రజల ప్రభుత్వం, ప్రజాప్రభుత్వంలో రైతులకు కష్టాలు ఉండకుండా చూడాలన్న ఒక ఉద్దేశంతో ప్రభుత్వం తరఫున IAS అధికారులు, ఉన్నతాధికారులు 17 రాష్ట్రాల్లో పర్యటించి ఏ రాష్ట్రంలో ఏ విధంగా చట్టాలు ఉన్నాయి అనే వాటి యొక్క అన్ని అంచనాలు వేసి ఒక చట్టాన్ని భూభారత్ చట్టంలో ROR ద్వారా తీసుకురావడం జరిగింది. ఇది కంప్లీట్ రైతులకు వాళ్ళ కష్టాల నుంచి బయటపడేందుకే ఈ చట్టం తీసుకురావడం జరిగింది. గతంలో ఈ ధరణి చట్టం ద్వారా రైతులు అధికారుల చుట్టూ MRO ఆఫీసులో, RDO ఆఫీసులో, కలెక్టర్ ఆఫీసులో చుట్టూ తిరిగి చెప్పులు అరిగేలా తిరిగిపోయినా కూడా పనులు అయ్యేవి కావు. అలాంటిది ఇప్పుడు ఎలాంటి సమస్య లేకుండా సునాయాసమైన పద్ధతిలో భూ సమస్యలు పరిష్కరించే విధంగా ఈ చట్టం రూపొందించబడింది. అన్ని రాష్ట్రాలలో తెలుసుకొని దాని అవగాహన తీసుకొచ్చారు. సాదా బైనామా కానీ, లేక అసైన్మెంట్ సుఖ పావుతి కింద కానీ, లేక అసైన్మెంట్ సుఖ రేపు పొద్దున కొనుక్కున్న తర్వాత సుఖ భవిష్యత్తులో చేస్తామని సుఖ చట్టం చెప్పడం 100% రైతులకు మాత్రం అనుకూలంగా చట్టం తీసుకొచ్చారు. ఆ రోజు మా ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఎలక్షన్లో మాట ఇచ్చారు, ఈ ధరని బంగాళాఖాతంలో కలిపి న్యాయం చేద్దాం, రైతులకు తిప్పలే బాధ లేకుండా అని చెప్పినట్లు చట్టం మంచి అనుకూలంగా ఉన్నది. రైతులు ఖచ్చితంగా దీన్ని ఉపయోగించుకోగలరని కోరుతున్నాను. ఆర్మూర్ పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో BJYM యువ మోర్చా నాయకులు విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. యువజన కాంగ్రెస్ నాయకులు మాట్లాడిన మాటలకు కౌంటర్గా BJYM యువ మోర్చా నాయకులు మాట్లాడుతూ యూత్ కాంగ్రెస్ కాదు బూత్ కాంగ్రెస్ అని ఆరోపించారు.
తోపారం భగత్ నాలుక ఉంది కదా అని ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే నాలుక కోస్తామని హెచ్చరించారు. పడకలకు పిప్రికి రండి చూసుకుందాం అంటావా? దమ్ముంటే అంబేద్కర్ చౌరస్తాకు రా చూసుకుందాం. ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డిపై విమర్శలు చేస్తే ఉరికించి కొడతాం, ఖబర్దార్ యూత్ కాంగ్రెస్ నాయకుల్లారా అంటూ హెచ్చరించారు. ఇంటిగ్రేటెడ్ స్కూల్ TUF-ICDU నిధులు ఎమ్మెల్యే కోరిక మేరకు మంజూరయ్యాయని, వినయ్ రెడ్డికి ఏం అర్హత ఉందని నిధులు మంజూరవుతాయని వారు ప్రశ్నించారు. ఆర్మూర్ నియోజకవర్గం అభివృద్ధి కోసం అహర్నిశలు కృషిస్తున్న ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేస్తే పుట్టగతులు ఉండవు జాగ్రత్త అని ఈ సందర్భంగా యూత్ కాంగ్రెస్ నాయకులకు హెచ్చరించారు. ఈ సమావేశంలో ఆలూరు మండల అధ్యక్షుడు ప్రళయ్ తేజ్, ఆర్మూర్ పట్టణ కార్యదర్శి ఉదయ్ గౌడ్, పవన్, శ్రీకాంత్, భరత్ కార్యకర్తలు పాల్గొన్నారు. ఇంకొకసారి మా నాయకుల గురించి మా రాకేష్ గారి గురించి మాట్లాడినందుకు రోడ్ల మీద ఉడిపించి కూడా కొడతామని చెప్తున్నారు. భగత్ గుర్తుపెట్టుకో, అర్థమవుతుందా? కైకిలోలు లేరీడ అంతా మేము పార్టీ కోసం పని చేస్తున్నాం, పార్టీలో తిరుగుతున్నాం. నీ లెక్క కైకిలోలం కాదు మేము, అర్థమవుతుందా? పూటకో పార్టీ మార్చేది నువ్వు మారుతావు, మీ ఇన్ఛార్జ్ మారుతాడు. నువ్వు మా గురించి మాట్లాడతావా? ఖబర్దార్, ఇంకొకసారి మాకు నాయకుల గురించి మాట్లాడితే మాత్రము ఊరుకునే ప్రసక్తే లేదు. మేము ఇన్ని రోజులు ఓకే, ఎందుకంటే మా పెద్దలు మాకు ఈ సిద్ధాంతం నేర్పలేరు కాబట్టి ఇంత మౌనంగా ఉన్నాం. విభజన యూత్ కాంగ్రెస్ అనుకుంటున్నాం, మేము బూత్ కాంగ్రెస్ అంటున్నాం. ఎందుకంటే నిన్న మాట్లాడిన సమావేశం చూసి బూత్లే కనిపించింది తప్ప అక్కడ యూత్ ఏం కనిపిస్తలేదు. మాకు ఇన్ఛార్జ్ గారు మీరు కూడా విభజన కాంగ్రెస్ నాయకులని సరైన పద్ధతిలో ఉంచి విలువలతో కూడుకున్న రాజకీయాన్ని నేర్పించి ప్రజలకు సేవ కల్పించండి. అంతేగాని అడ్డమైన మాటలు మాట్లాడుకుంటా ఏదో నేను మాట్లాడితే ఫేమస్ అవుతా అని చెప్పి మాట్లాడితే ఫేమస్ కానీ మీ దగ్గర ఎంత ఉందో మాకు గంతే ఇచ్చిండు. దేవుడు నీకు 2 చేతులు ఎక్కితే 2 చేతులు తగ్గించారు, ఓడికెళ్ళారు, అందరు 2 చేతులు ఇచ్చిండు. జల్సాలకు అలవాటు పడి అమాయక ద్విచక్ర వాహనదారులను టార్గెట్ చేసుకుని ద్విచక్ర వాహనదారుల నుండి డబ్బులు, సెల్ ఫోన్లు నిత్యం దొంగిలిస్తూ ఒక వ్యక్తిని దారుణంగా కొట్టి చంపిన కేసులో 3 వ్యక్తులను రిమాండ్ చేయడం జరిగిందని డిచ్పల్లి సిఐ మల్లేష్, ఎస్ఐ తిరుపతిలు తెలిపారు. జక్రన్పల్లి మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్లో సిఐ మల్లేష్, ఎస్ఐ తిరుపతి మీడియా సమావేశం నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ ఏప్రిల్ 3న జక్రన్పల్లి మండలం సికింద్రాబాద్ 44వ జాతీయ రహదారిపై గుర్తు తెలియని వ్యక్తి తీవ్ర గాయాలతో పడి ఉన్నాడన్న సమాచారంతో పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లారని తెలిపారు. దీంతో పోలీసులు రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాల పాలయ్యాడని అనుకున్నారు. దాంతో విచారణ చేపట్టగా 3 యువకుల చేతిలో కర్రలతో తీవ్రంగా దెబ్బలు తిని అతని వద్ద నుంచి మొబైల్, నగదును నిందితులు లక్ష్మి, నరసింహలు, చింతల కృష్ణ, కడమంచి మారుతీలు దొంగిలించుకొని పోయారని తెలిపారు. తీవ్రంగా గాయపడ్డ రవీంద్రవర్మను ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తుండగా మృతి చెందాడని, మృతుడి మొబైల్ ఆధారంగా నిందితులను గుర్తించడం జరిగిందని, జల్సాలకు అలవాటు పడి దారి దోపిడీలు చేస్తూ అమాయక ద్విచక్ర వాహనదారులను కొట్టి చంపేస్తూ వారి వద్ద దొరికినంత దోచుకుని పోవడం వీరికి అలవాటుగా మారిందన్నారు. 3 వ్యక్తులను రిమాండ్ చేసి దర్యాప్తు చేయడం జరుగుతుందని పేర్కొన్నారు. పోలీస్ సిబ్బంది అతన్ని హాస్పిటల్లో జాయిన్ చేసి అతని వివరాలు సేకరించగా మెంట్రాజ్పల్లికి చెందిన బైరం రవీంద్రవర్మ, వయసు 37 సంవత్సరాలు అని తెలిసింది. గుర్తు తెలియని వాహనం టక్కరిచ్చినట్టుగా ఫిర్యాదు తీసుకునగా అతను చికిత్స పొందుతూ చనిపోయినాడు. దర్యాప్తులో భాగంగా మృతుడి యొక్క సెల్ ఫోన్ కనిపించలేదని అతని తండ్రి ఆరోపణ మేరకు 2 టీంలను నియమించి ఇన్వెస్టిగేషన్ చేస్తుండగా నిన్న ఆ సెల్ ఫోన్ లో సిమ్ వేసుకొని వాడుతున్న కడమంచి మారుతి మెట్పల్లికి చెందిన జగిత్యాల జిల్లాకు చెందిన మెట్పల్లి గ్రామస్తుల్ని తీసుకొచ్చి విచారణ చేస్తే వీళ్ళు 3 వ్యక్తులు కామారెడ్డి ఏరియాకు చెందిన అండ్రాస్ లక్ష్మీ నరసింహులు, చింతల కృష్ణ, కడమంచి మారుతి వీళ్ళు 3 ఏప్రిల్ 3వ తేదీ రాత్రి ఆర్మూర్లో మృతుడిని మోటార్ సైకిల్ మీద ఎక్కించుకొని సికింద్రాపూర్ దాకా తీసుకొచ్చి అక్కడ అతని కొట్టి అతని దగ్గర ఉన్న సెల్ ఫోన్, బ్యాగు తీసుకొని తను చనిపోయింది అనుకొని రోడ్డు పక్కన వదిలేసి పారిపోవడం జరిగింది. ఈ యువకుడిని ఈ గ్యాంగ్ 3 దారిదోపిడీ చేయాలనే ఉద్దేశంతో యువకునికి లిఫ్ట్ ఇద్దామని మద్యం మత్తులో ఉన్నాడని గ్రహించి అతన్ని ఆర్మూర్ మామిడిపల్లి చౌరస్తా దగ్గర 3వ తేదీ రాత్రి దోపిడీ చేసే ఈ 3 ఒంటరిగా ఉన్న రవీంద్రవర్మ ఆ రోజు మద్యం తాగి మామిడిపల్లి చౌరస్తాలో
వాహనం కోసం ఎదురు చూస్తుండగా లిఫ్ట్ ఇస్తామని కొని వచ్చి ఇతని సెల్ ఫోన్ ఇతని దగ్గర ఉన్న నగదు బ్యాగును కాజేయడాలనే ఉద్దేశంతో పథకం ప్రకారం అతన్ని వాళ్ళ వాహనం పైన లిఫ్ట్ తీసుకొని వచ్చి సికింద్రాపూర్ అవుట్స్కట్స్ లో నిర్మానుష్య ప్రదేశంలో రోడ్డు పక్కన ఒక బండరాయితో తల వెనుక కొట్టి గాయపరిచి చనిపోయినాడని నిర్ధారించుకొని అతని దగ్గర ఉన్న సెల్ ఫోను, బ్యాగు మరియు 500 రూపాయల నగదు తన దగ్గర నుంచి తీసుకొని అతన్ని అక్కడే రోడ్డు పక్కకు యాక్సిడెంట్ అయినట్టుగా పడిపోయినట్టుగా చిత్రీకరించి అక్కడ నుంచి పారిపోయినారు. దర్యాప్తులో భాగంగా వారి ముగ్గురిని అరెస్ట్ చేసి వాళ్ళ దగ్గర మృతుడి యొక్క సెల్ ఫోను మరియు ఈ ముగ్గురు వాడిన సెల్ ఫోన్లు, మృతుడి యొక్క బ్యాగు, బట్టలు మరియు వీళ్ళు ఆ రోజు అతన్ని లిఫ్ట్ చేయడానికి వాడిన వాహనాన్ని సీజ్ చేసి కోర్టులో హాజరుపరిచినారు. సాఫ్ట్బాల్ జాతీయ స్థాయి క్రీడల్లో అలాగే అంతర్జాతీయ స్థాయిలో సైతం రాణించి విదేశాలలో సాఫ్ట్బాల్ ప్రతిభ కనబరుస్తున్న గన్న వర్షిణిని జక్రన్పల్లి మండల ప్రజాప్రతినిధులు, కాంగ్రెస్ నాయకులు ఘనంగా సన్మానించారు. జక్రన్పల్లి మండల కేంద్రంలోని అంబేద్కర్ చౌరస్తాలో సుద్దపల్లి సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో వర్షిణిని గ్రామ ప్రజాప్రతినిధులు మరియు గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు తదితరులు ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు చెప్పారు. అనంతరం వారు మాట్లాడుతూ చిన్ననాటి నుంచి క్రీడలపై ఉన్న మక్కువతో ఎక్కువ ప్రాక్టీస్ చేస్తూ జిల్లా, రాష్ట్ర స్థాయి, జాతీయ స్థాయి మరియు అంతర్జాతీయ స్థాయిలో సైతం ప్రతిభ కనపరిచి నేడు ఉన్నత స్థానంలో నిలిచిందన్నారు. గత నెలలో 20 నుంచి 30 తేదీ వరకు భారతదేశం తరపున సాఫ్ట్బాల్ క్రీడల్లో పాల్గొని ఉత్తమ ప్రతిభ కనబరిచిందని తెలిపారు. రానున్న రోజుల్లో దేశానికి మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో గ్రామ ప్రజాప్రతినిధులు, గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు, ఉపాధ్యాయులు తదితరులున్నారు. నేను ఇంటర్నేషనల్ లెవెల్లో ఆడేసి వచ్చిన, నన్ను ఇక్కడ మోటివేట్ చేస్తున్న అందరికీ వందనాలు. నన్ను ఇంతగా మోటివేట్ చేసిన గంగమోహన్ సార్కి, అనికేత్ సార్కి, జోష్న మేడంకి, నీరజ మేడంకి, మౌనిక మేడంకి వందనాలు. ఇంకా నన్ను ఇంత మోటివేట్ చేస్తున్నందుకు వందనాలు, ఇంత సపోర్ట్ చేసినందుకు కూడా వందనాలు. గంగమోహన్ సార్కి స్పెషల్గా థ్యాంక్స్ చెప్తున్నాను. ఇంత నాకు గేమ్ నేర్పించి ఇంతగానో ఇచ్చేసినందుకు వందనాలు. మా ఫ్యామిలీకి సపోర్ట్ చేసినందుకు, నన్ను మోటివేట్ చేసినందుకు వందనాలు. ఇక్కడికి వచ్చిన మీ అందరికి కూడా వందనాలు. ఇంకా మంచిగా ఆడి ఇంకా పేరు తెప్పించుకోవాలని. పోస్టల్ డిపార్ట్మెంట్లో ప్రభుత్వం వర్షిని ఈ మధ్య జరిగిన జాతీయ పోటీలో, కాశ్మీర్లో జరిగిన జాతీయ పోటీలలో గోల్డ్ మెడల్ సాధించి అక్కడ ప్రతిభ కనబరిచి భారత జట్టుకు ఎంపికై ఏషియన్ ఛాంపియన్షిప్ పోటీల్లో తైవాన్లో మార్చి 25 నుండి 31 వరకు జరిగిన పోటీల్లో పాల్గొని మరి ఇంకా మునుముందు కూడా భవిష్యత్తులో ఇంకా మంచి పెద్ద టోర్నమెంట్లు ఆడాలని కోరుకుంటున్నాను. భవిష్యత్తులో జక్రాన్పల్లి నుంచి మరింత మందిని క్రీడాకారుల్ని తీర్చిదిద్దడానికి నా సాయశక్తిలో ప్రయత్నం చేస్తానని. భీమ్గల్ పట్టణంలో పహల్గావ్ దాడికి నిరసనగా విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో భీమ్గల్ పట్టణం స్వచ్ఛందంగా బంద్కు పిలుపునిచ్చారు. స్వచ్ఛందంగా షాపులు మూసివేసి బంద్ నిర్వహించారు. విశ్వ హిందూ పరిషత్ కార్యకర్త శ్రీనివాస్ మాట్లాడుతూ పహల్గావ్ దాడికి నిరసనగా విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో భీమ్గల్ బంద్ నిర్వహించామని, ఈ బంద్కు షాపుల యజమానులు, హిందువులు అందరూ స్వచ్ఛందంగా బంద్ నిర్వహించి నిరసన తెలిపారని అన్నారు. పహల్గామ్ దాడిని తీవ్రంగా ఖండించారు. మతపరంగా ఒక మతం వారిపై కాల్పులు జరిపి హిందువులపై దాడిని ప్రపంచం మొత్తం ఖండిస్తుందని, భారతదేశంలో ఉన్న అన్ని మతాలు, అన్ని పార్టీలు దాడిని ఖండిస్తున్నాయన్నారు. భారతీయుల ఐక్యతను ఓర్వలేకపోతున్న పాకిస్తాన్ ప్రపంచంలో ఉగ్రవాదాన్ని పెంచి పోషిస్తుందని, భారతీయులంతా ప్రధాని నరేంద్ర మోడీకి మద్దతుగా ఉన్నారని, పాకిస్తాన్ను అంతమొందించాలని, పాకిస్తాన్ను నామరూపం లేకుండా చేయాలని భారతీయులమంతా మద్దతుగా ఉంటామని ప్రధానిని కోరుతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో విశ్వ హిందూ పరిషత్ కార్యకర్తలు రజనీకాంత్, మనోజ్, దుర్గాప్రసాద్, ప్రమోద్, వివిధ పార్టీల కార్యకర్తలు, హిందువులు తదితరులు పాల్గొన్నారు. కారణం ఏదైతే ఉన్నదో అక్కడ కావాలని మతపరంగా విచక్షణారహితంగా కాల్పులు జరిపి ఒక మతం వారిని చంపడం ఏదైతే ఉన్నదో ఇది చాలా ఖండించదగినటువంటి చర్య. దీన్ని సహేతుకం ప్రపంచమంతా ఖండిస్తున్నది. ఈరోజు ఒక హిందూ సమాజమే కాదు, భారతదేశంలో ఉన్నటువంటి అన్ని వర్ణాలు, అన్ని వర్గాలు, అన్ని పార్టీలు కూడా సమూహంగా ఖండిస్తున్నాయి. చాలా ఇది గొప్ప విషయం. ఎందుకంటే ఐక్యత ఏదైతే ఉన్నదో ఈ భారతదేశంలో ఇలాంటిది ఎప్పుడు మనకు అగుపించాల్సిన అవసరం ఎంతైనా ఉన్నది.
ఇది ఈ విధంగా జరగడం ఏదైతే ఉన్నదో ఇక ముందు ఉపేక్షించేది లేదు. ఇది ఇప్పటితోని వాళ్ళ యొక్క అంతం ప్రారంభమైందని మేము చెప్పదలుచుకున్నాం. ఇక ముందు ప్రపంచం లోపల ఏ దేశం లోపల ఇలా జరిగినా ఆ దేశం యొక్క రూపురేఖలే కాదు ప్రపంచ పటంలోనే ఉగ్రవాదం అనేది ఉండకుండా అలాగే అలాంటి ఉగ్రవాదానికి మద్దతు తెలిపినటువంటి ఏ దేశాన్ని కూడా ప్రపంచంలో ఉపేక్షించే పరిస్థితి లేదని ఈ భారతదేశంలో ఉన్నటువంటి భారతీయ పౌరులందరూ మా విశ్వ హిందూ పరిషత్ తరపున కూడా మేము హెచ్చరిస్తున్నాం. దాన్ని ఖచ్చితంగా వాళ్ళ పట్ల ఏదైతే ఉన్నదో కఠిన వైఖరి ఉంటుంది. వారి పట్ల ఏదైతే ఉన్నదో వారికి ఏదైతే జరగాల్సి ఉన్నదో దాన్ని జరిపే చూపిస్తాం, వారిని అంతం చేస్తాం. బాల్కొండ మండల కేంద్రంలో శుక్రవారం రాత్రి ముస్లిం మైనార్టీలు కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. తీవ్రవాదులకు పాకిస్తాన్ను వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తీవ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న పాకిస్తాన్ను పూర్తిగా అంతం చేయాలని వారు కోరారు. ముస్లిం కమిటీ అధ్యక్షుడు షాహిద్, మైనార్టీ నాయకులు ఇస్తేకర్, సయ్యద్ మజార్, సయ్యద్ రియాజ్, సయ్యద్ ఫయాజ్, ఇమ్రాన్, ఖైజ్ అన్సారీ, అజీం తదితరులు పాల్గొన్నారు. సర్కస్ కమిటీ మరియు గ్రామం తరఫున ఈ నిరసన ర్యాలీ కొవ్వొత్తుల ర్యాలీని తీయడం జరిగింది. మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. పాకిస్తాన్ను ఎటువంటి సహకారం లేకుండా పాకిస్తాన్ దేశాన్ని మేము బహిష్కరిస్తున్నాం. మరియు మేము కేంద్ర ప్రభుత్వంతో కోరుకునేది ఏమిటంటే ఉగ్రవాదులు ఎటువంటి దాడులు చేశారో విచక్షణారహితంగా చేసినటువంటి దాడిని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. అలాగే ఆ ఉగ్రవాదులను ఎంతటి వారైనా వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదు. కేంద్ర ప్రభుత్వం వారు వెంటనే ఈ ఉగ్రవాదులను అంతం పట్టించాలని మేము మైనార్టీల ద్వారా మేము విజ్ఞప్తి చేసుకుంటున్నాం. जुल्म में क्या है कारवान को लूट लिया तो जैसा ही हज्जाज बिन यूसुफ को मालूम हुआ, हालांकि वो खुद जालिम था लेकिन वो जुल्म को बर्दाश्त नहीं कर सका. उसने कहा कि जो मेरी बहन जो मुझे पुकार रही है मैं उसकी आवाज़ को लपेट लेता हूँ और मैं उसकी मदद करता हूँ. तो उसके कहने पर जो है मोहम्मद बिन कासिम राजा दहर के पास आए और उससे मुकाबला करे और राजा दहर को सबक सिखाए कि तुमने राह चलते हुए मासूम लोगों को कैसे लूटा, कैसे उनको शहीद किया. तो हम भी जो है कश्मीर में जो लोग शहीद हुए हैं हम उनके लिए दुआ करते हैं कि अल्लाह रब्बुल इज़्ज़त जो है उनके खानदानों को सब्र जमील अता फरमाए. जो दहशतगर्द है उनके రేపు చలో వరంగల్ సభకు టీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పెద్ద ఎత్తున హాజరు కావాలని మాజీ అర్బన్ ఎమ్మెల్యే బిగాల గణేష్ గుప్తా పిలుపునిచ్చారు. నిజామాబాద్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కేసీఆర్ పాలనలో సంక్షేమానికి స్వర్ణయుగం ఉండేదన్నారు. తాగు సాగునీటికి డోకా లేదని, కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్, వృద్ధాప్య వితంతు, వికలాంగ పింఛన్లు, రైతు బంధు సకాలంలో అందించిన ఘనత కేసీఆర్ది అన్నారు. రాజకీయాల్లో గెలుపోటములు సహజమేనని, గత ఎన్నికల బీఆర్ఎస్ ఓడినా ఇప్పటికీ సీఎం కేసీఆరే అనే భావనతో తెలంగాణ ప్రజలు ఉన్నారని అన్నారు. కేసీఆర్ మళ్లీ ముఖ్యమంత్రి కావాలని ప్రజలు బలంగా కోరుకుంటున్నారని తెలిపారు. ఈ నెల 27న జరిగే బీఆర్ఎస్ రజతోత్సవ సభకు అర్బన్ నియోజకవర్గం నుంచి వేలాదిగా తరలి రావాలన్నారు. తటస్థంగా ఉన్న వారందరూ తెలంగాణ కోసం పాటుపడేది బీఆర్ఎస్ అని గ్రహించారని తెలిపారు. ప్రతి డివిజన్ నుండి వాహనం బయలుదేరుతుందని, కార్యకర్తలకు, ప్రజలకు అన్ని విధాలుగా సౌకర్యాలు కల్పిస్తామని అన్నారు. ఇదిలా ఉండగా మాజీ ఎమ్మెల్యే గణేష్ గుప్తాతో కలిసి బీఆర్ఎస్ నాయకులు ఉత్సాహంగా నృత్యం చేస్తూ సందడి చేశారు. ఈ సమావేశంలో నగర మాజీ మేయర్ నీతు కిరణ్, జెడ్పీ మాజీ చైర్మన్ దాదర్ నగర్ విఠలరావు, మాజీ కార్పొరేటర్లు, నాయకులు తదితరులు పాల్గొన్నారు. కార్యకర్తలు తరలి వెళ్తూ ఉన్నారు వివిధ డివిజన్లో నుంచి. మరి వాళ్ళందరికీ ఒక సూచన, కార్యక్రమం ఏ విధంగా ఉంటుందంటే ఉదయం 10 గంటలకల్లా బయలుదేరి ఈనాడు ఆఫీస్ ముందర మన కృష్ణ హోటల్ ఏదైతే అయిందో దాని ముందర మన కార్యకర్తలు ఒక స్టాల్ పెట్టుకొని ఉంటారు. అక్కడ మంచినీళ్ళ ప్యాకెట్లు, మజ్జిగ ప్యాకెట్లు, భోజనానికి సంబంధించినటువంటి టోకెన్లు, బస్సులో చెత్త పాడేసుకోవడానికి కూడా కవర్లు, ఇవన్నీ కూడా అక్కడ ఇచ్చి పంపిస్తారు. రామాయణపేట నుంచి సిద్దిపేట మధ్యలో ఒక ఫంక్షన్ హాల్ మాట్లాడే అడ్రస్ అన్ని కూడా వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఇంతకుముందు మనం కొంగర కళాంలో మీటింగ్ పెట్టినప్పుడు మనం తూప్రాన్లో భోజనం ఏర్పాటు చేసినాం. అప్పుడు వేరే నియోజకవర్గం నుంచి ఫుడ్ దొరకక చాలామంది మన ఫంక్షన్ హాల్ మీద పడి కొంచెం తొక్కిసలాట జరిగింది, గడబడి జరిగింది. అలాంటి సంఘటనలు జరగద్దు అనేటటువంటి ఉద్దేశంతో బ్రహ్మాండంగా ప్యాక్ చేసిన ఫుడ్ బస్సులకే డైరెక్ట్ ఇచ్చేస్తున్నాం. పోయేటప్పుడు భోజనం, మళ్ళీ మీటింగ్ తర్వాత వచ్చేటప్పుడు మళ్ళీ భోజనం పెట్టేసి మరి ఇస్తూ ఉన్నాం. మరి కార్యకర్తలందరూ కూడా సమయానికి బయలుదేరాలని చెప్పేసి నేను పిలుపునిస్తూ నియంత్రణ రేఖ వద్ద
పాక్ కాల్పులు జరిపి ఒప్పందాన్ని ఉల్లంఘించడంతో భారత సైన్యం సైతం ఎదురు కాల్పులకు దిగింది. దాయాది సైన్యం వరుసగా రెండో రోజు కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించి కవ్వింపులకు పాల్పడింది. నియంత్రణ రేఖ వెంబడి పలు ప్రాంతాల్లో పాక్ కాల్పులు జరిపింది. దీన్ని భారత సైన్యం సమర్థంగా తిప్పికొట్టింది. ఏప్రిల్ 25-26 అర్ధరాత్రి ఈ ఘటన చోటు చేసుకున్నట్లు రక్షణ శాఖ అధికారులు శనివారం వెల్లడించారు. నియంత్రణ రేఖ వెంబడి పలు పోస్టుల నుంచి పాక్ ఆర్మీ కాల్పులు జరిపినట్లు తెలిపారు. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణ నష్టం సంభవించలేదని, ఎవరికీ గాయాలు కాలేదని వెల్లడించారు. ఏప్రిల్ 24-25 అర్ధరాత్రి వేళ కూడా పాక్ ఎల్ఓసి వద్ద కాల్పులు జరిపిన సంగతి తెలిసింది. పహల్గామ్ ఉగ్రదాడికి పాక్ సీమాంతర ఉగ్రవాదమే కారణమని భారత్ ఆరోపించిన సంగతి తెలిసింది. ఈ ఘటనతో తమకు ఎలాంటి సంబంధం లేదంటున్న పాక్ దీనిపై అంతర్జాతీయ విచారణ అవసరమని భావిస్తోందట. ఈ మేరకు ఆంగ్ల మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి. అంతర్జాతీయ దర్యాప్తునకు సహకరించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని పాక్ రక్షణ మంత్రి ఖవాజా ఆసిఫ్ ఓ మీడియాకు వెల్లడించారు. పహల్గామ్లో ఏప్రిల్ 22న పర్యాటకులపై ఉగ్రవాదులు జరిపిన పాశవిక దాడిలో 26 మంది ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసింది. ఈ ఘటనలో భారత్ పాక్ల మధ్య విభేదాలు బగ్గుమన్నాయి. పాక్తో దౌత్య సంబంధాలకు సంబంధించి భారత్ కీలక నిర్ణయాలు తీసుకుంది. సింధు జలాల ఒప్పందం అమలును నిలిపివేయడంతో పాటు పాక్ పౌరులు తక్షణమే భారత్ విడిచి వెళ్లాలని ఆదేశించింది. ఈ చర్యలతో దాయాది అక్కసు వెళ్లగక్కింది. సిమ్లా ఒప్పందంతో పాటు మిగిలిన ద్వైపాక్షిక ఒప్పందాలను పక్కన పెడుతున్నట్లు ప్రకటించింది. మేడిగడ్డ అన్నారం ప్రాజెక్టులు మరుగున పడే అవకాశం ఉందని, నాటి ప్రభుత్వం నాణ్యతతో నిర్మాణాలు చేపట్టలేదని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి అన్నారు. మేడిగడ్డ అన్నారం సుందిళ్ల బ్యారేజ్లకు ప్రమాదం ఉందని ఎన్డీఎస్ఏ రిపోర్ట్ చెప్పిందని అన్నారు. ఇవాళ హైదరాబాద్ SICC భారత్ సమ్మిట్ ఆవరణంలో మీడియాతో మాట్లాడిన ఆయన ఇలా లక్షల కోట్లు వృధా చేస్తే ఇతర దేశాల్లో కఠిన శిక్షలు పడేవన్నారు. మేడిగడ్డ అన్నారం సుందిళ్ల నిరుపయోగంగా ఉన్నా కూడా రాష్ట్రంలో అత్యధిక పంట పండిందని, యాసంగిలో 127 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం పండిందని చెప్పారు. రాష్ట్రంలోని ప్రాజెక్టులకు అనుమతుల విషయంలో ఏడాదిన్నరగా మేము చేసిన కృషి ఫలించిందని ఉత్తమ్ అన్నారు. సీతారాం సాగర్, సీతమ్మ సాగర్ ప్రాజెక్టులకు కేంద్రం అనుమతి ఇచ్చిందని, తెలంగాణకు ఇది పెద్ద ముందడుగు అని తెలిపారు. దశాబ్ద కాలంలో సాధించలేనిది మేము ఏడాదిన్నరలోనే సాధించామన్నారు. ఈ 2 ప్రాజెక్టులతో ఉమ్మడి ఖమ్మం జిల్లా రైతులకు ఉపయోగకరం అవుతాయన్నారు. పోలవరం బ్యాక్ వాటర్తో జరిగే నష్టాన్ని భర్తీ చేసేందుకు అవసరమైన పరిహారం, ప్రొటెక్షన్ వాల్ నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం నిధులు ఇవ్వాలని డిమాండ్ చేశారు. బంజారా యువతపై కాంగ్రెస్ ప్రభుత్వం కన్నెర్ర చేసిందని జిల్లా ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మీడియా సమావేశంలో అన్నారు. హైడ్రా మూసి పేరుతో పేద ప్రజల మీదకి బుల్డోజర్లు పంపిందని, లగచర్ల బంజారా ఆడబిడ్డలపై అర్ధరాత్రి వేళ అఘాయిత్యాలకు ఓడగట్టిందని, సర్కారు దుశ్చర్యకు అడ్డంకిగా ఉన్నారని, బంజారా యువతపై 3rd డిగ్రీ ప్రయోగించిందని తెలిపారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం సాగించిన ఈ రాక్షస కాండను జాతీయ మానవ హక్కుల కమిషన్ నిర్ధారించిందని పేర్కొన్నారు. కరెంట్ పోయిందని సోషల్ మీడియాలో పోస్ట్ పెడితే అరెస్టులు చేస్తున్నారని, వేధింపులకు గురి చేస్తూ బెదిరింపులకు పాల్పడుతున్నారని మండిపడ్డారు. పచ్చని అడవిని సర్వనాశనం చేస్తున్నారని సెంట్రల్ యూనివర్సిటీ విద్యార్థులు నిరసనకు దిగితే వారిపై లాఠీల మోతలు, అక్రమ కేసులు, అరెస్టులతో విధించారని ఎమ్మెల్సీ కవిత తెలిపారు. ఈ హైదరాబాద్ పర్యటనలో SCUను సందర్శించి లాఠీ దెబ్బలు తిన్న, వేధింపులకు గురైన విద్యార్థులను పరామర్శించాలని రాహుల్ గాంధీకి సూచించారు. తెలంగాణ ప్రజలు సోనియా గాంధీని, మీ సోదరి ప్రియాంక గాంధీని మిమ్మల్ని నమ్మి అధికారం ఇస్తే ఉమ్మడి రాష్ట్రంలో కన్నా తీవ్ర నిర్బంధం, అణచివేతను బహుమతిగా ఇచ్చారని విమర్శించారు. బీహార్లో విద్యార్థుల గోడు వినాలని వారి పక్షాన గలమెత్తిన మీరు తెలంగాణలో గ్రూప్ 1 అభ్యర్థుల ఆందోళనపై ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రశ్నించారు. మీరు సోనియా గాంధీ ఇచ్చిన 6 గ్యారంటీల పరిస్థితి ఏమిటని ఎమ్మెల్సీ కవిత నిలదీశారు. డిసెంబర్ 9, 2023న రైతులకు 2 లక్షల రుణమాఫీ చేస్తామని ఇచ్చిన హామీని సగానికే పరిమితం చేశారని, దేశానికి ఆదర్శంగా నిలిచిన రైతు బంధు పథకానికి తూట్లు పొడిచి ఆ పథకాన్ని నిర్వీర్యం చేశారని, అయినా మీ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని నిలదీయరెందుకు అని అడిగారు. కళ్యాణ లక్ష్మితో పాటు తులం బంగారం ఏమైంది? మహిళలకు నెలకు 2500 రూపాయలు ఏమయ్యాయి? 18 ఏళ్లు నిండిన ఆడపిల్లలకు స్కూటీలు ఎప్పుడు ఇస్తారు? 6 గ్యారంటీలు, 420 హామీలను ఎప్పుడు అమలు చేస్తారని ప్రశ్నించారు. ఎర్రబుక్కు పట్టుకొని రాజ్యాంగాన్ని రక్షించాలంటూ దేశమంతా తిరిగే మీరు తెలంగాణలో మీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మానవ హక్కులను మంట కలుపుతూ దమనకాండ కొనసాగిస్తూ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తుంటే ఎందుకు మౌనంగా ఉన్నారు? మీ మౌనం దేనికి సంకేతమని నిలదీ. జమ్మూ కాశ్మీర్లోని పహల్గామ్ మృతులకు ఆత్మశాంతి చేకూరాలని హిందూ ఐక్యవేదిక సభ్యులు క్యాండిల్ ర్యాలీ నిర్వహించారు. నగరంలోని నీలకంఠేశ్వరాలయం వద్ద హిందూ ఐక్యవేదిక ఆధ్వర్యంలో పహల్గామ్ ఉగ్రవాదుల దాడికి వ్యతిరేకంగా కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు నాగుల లక్ష్మీనారాయణ, ఆనందరావు, సాయి ప్రవీణ్, మురళి, రవీందర్, రాజు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తీవ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న పాకిస్తాన్ను పూర్తిగా అంతం చేయాలని కోరారు.
జరుగుతున్నటువంటి అగత్యాలకు నిరసన తెలియజేస్తూ ఈరోజు కంటేశ్వర్ హిందూ ఐక్య వేదిక ఆధ్వర్యంలో ఈరోజు క్యాండిల్ ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఇది ఏదైతే జరుగుతున్నదో కాశ్మీర్లో ఏదైతే జరుగుతున్నదో అది హిందువులపైన దాడి, హిందువులను మరీ ఏరి కోరి వాళ్ళపైన దాడి చేయడం అనేది దేశ చరిత్రలోనే ఇది మొదటిసారి. నిజామాబాద్ జిల్లా కేంద్రంలో మారుతి నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో కాశ్మీర్ పహల్గామా మృతులకు క్యాండిల్ ర్యాలీ నిర్వహించి ఘన నివాళులర్పించారు. నగరంలోని మారుతి నగర్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో మారుతి నగర్ గణేష్ భవన్ నుంచి కంటేశ్వర్ చౌరస్తా వరకు శుక్రవారం రాత్రి కొవ్వొత్తుల ర్యాలీ నిర్వహించారు. తీవ్రవాదులు పాకిస్తాన్కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. తీవ్రవాదాన్ని ప్రోత్సహిస్తున్న పాకిస్తాన్ను పూర్తిగా అంతం చేయాలని వారు కోరారు. ఈ సందర్భంగా 2 నిమిషాలు మౌనం పాటించి మరణించిన వారికి సంతాపం ప్రకటించారు. ఈ కార్యక్రమంలో కాలనివాసులు గీతారెడ్డి, సాయిరెడ్డి, లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు. హిందువుల మీద జరుగుతున్నటువంటి అరాచకమైన సంఘటనలు, ప్రత్యేకంగా హిందువులే చంపడము, ఈ ముస్లిం మతోన్మాదాన్ని పోషిస్తున్న పాకిస్తాన్కు విరుద్ధంగా మనమందరం కూడా హిందువులు అందరూ భారత పౌరులందరూ ఐక్యంగా ఉండి వాళ్ళని ఎదిరించే పరిస్థితి దగ్గరకు వచ్చేసింది. తప్పకుండా ప్రధానంగా మనం కూడా మన హిందువులందరం కూడా బాగా ఆలోచించాల్సిన వ్యక్తి ఏంటంటే ఇంపార్టెంట్ ఇష్యూ, మన దగ్గర ఎవరైనా మనకు హిందుత్వానికి అగనెస్ట్గా మాట్లాడుతున్న వ్యక్తుల పైన, వాళ్ళ ఉనికి పైన, వాళ్ళు ఏదైతే మన మీద ఆధారపడి బతుకుతున్నారో అలాంటి ఆధారానికి జీవనోపాధి తగినటువంటి వాతావరణకు మనం చేయూతనివ్వద్దని నేను మనసారా మన హిందూ సోదరులందరినీ వేడుకుంటున్నాను. వాళ్ళకి ఎన్నో రకాల మనము పాపము పోనీ అనుకుంటూ మర్యాద చేస్తూ వాళ్ళకు జీవనానికి తగినంత మనం పారితోషికం కానీ వాళ్ళ పనులు తీసుకొని వాళ్ళకి మనం ఇస్తుంటే వాళ్ళకి అర్థమవుతలేదు. వాళ్ళు ఏమనుకుంటారంటే మన యొక్క చాతకంతనము, వీక్నెస్ అనుకోవడము. మనం కూడా హిందువులందరూ కూడా చాలా సోమరిపోతులం అయిపోతున్నాం. మనం ఇతరుల మీద ఆధారపడకుండా మార్నింగ్ లేవగానే మన పని మనం చేసుకునే స్థాయికి మనం ఎదగాలని ఈరోజు మన హిందూ సోదరులందరికీ ప్రత్యేకంగా విన్నపిస్తున్నాను. ఎందుకంటే ఇతరుల మీద ఆధారపడద్దు దయచేసి. వాళ్ళ మీద ఆధారపడుతున్నామంటే వాళ్ళ జీవనోపాధికి మనము ఒకలాంటి చేయూతనిస్తున్నాము. ఎండాకాలంలో తాటి ముంజల గిరాకీ పెద్ద ఎత్తున పెరిగింది. వేసవిలో దొరికే ముఖ్యమైన పండ్లలో ఒకటి తాటి ముంజలు. ఇవి పట్టుకుంటే జారిపోయేంత మృదుగా ఉంటాయి. తీయగా నోట్లో వేసుకుంటే కరిగిపోయేలా ఉండే వీటి లోపల భాగంలో నీరు ఉంటుంది. ఈ పండు శరీరానికి కలిగించే చలువ వల్ల దీన్ని ఐస్ యాపిల్ అని కూడా అంటారు. ఎండాకాలం ప్రారంభం కాగానే తాటి ముంజలు మార్కెట్లో మనకు దర్శనమిస్తాయి. శరీరాన్ని చల్లబరిచే తాటి ముంజలు ఆరోగ్యానికి ఎన్నో రకాలుగా మేలు చేస్తాయి. నిజామాబాద్ నగరంలో తాటి ముంజలు జోరుగా అమ్ముతున్నారు. 100 రూపాయలకు డజన్ అమ్ముతున్నారు. ప్రజలు ఇష్టంగా కొనుగోలు చేస్తున్నారు. ఈ పండులో తక్కువ మొత్తంలో క్యాలరీలు, ఎక్కువ మొత్తంలో శరీరానికి కావలసిన శక్తి ఉంటాయి. కాబట్టి వేసవిలో చలువ కోసం తాటి ముంజల్ని తినడం చాలా అవసరం. కొంతమందికి ఎండాకాలంలో వేడికి ముఖంపై చిన్న మొటిమల్లా వస్తుంటాయి. వీటి నుంచి ఉపశమనం పొందాలంటే కూడా తాటి ముంజల్ని తినాల్సిందే. ఎండాకాలంలో ఎన్ని నీళ్లు తాగినా నిర్జలీకరణ అయిపోవడం సర్వసాధారణం. కాబట్టి ముంజల్లో నీటి శాతం అధికంగా ఉండడం వల్ల వీటిని తింటే ఈ సమస్య నుంచి మనల్ని కాపాడుకోవచ్చు. వేసవిలో శరీరానికి కావాల్సిన మినరల్స్, చక్కెరలను ఇవి సమతుల్యం చేస్తాయి. వీటిలో అధిక మొత్తంలో ఉండే విటమిన్ బి, ఐరన్, కాల్షియం శరీరానికి చాలా అవసరం. ఈ పండ్లు ఆకారంలో లీచీ పండును పోలి ఉంటాయి. రుచి లేత కొబ్బరిలా ఉంటుంది. గర్భధారణ సమయంలో కొంతమందికి ఏది తిన్నా జీర్ణం కాకపోవడం లాంటి సమస్య ఎదురవుతుంది. అలాంటి వారు ముంజల్ని తినాలి. ఫలితంగా జీర్ణ వ్యవస్థ చురుగ్గా పనిచేస్తుంది. అంతేకాకుండా ఈ సమయంలో ఎదురయ్యే మలబద్ధకం, ఎసిడిటీ లాంటి ఆరోగ్య సమస్యల్ని కూడా దూరం చేస్తాయి. మాది గోన్గోప్ల బిగ్మల్ మండలం, జిల్లా నిజామాబాద్. ముంజలు కోస్తున్నాము. ఇప్పుడు ఎండాకాలము చల్లదనం ఉంటుంది. బీపీ, షుగర్కు, కిడ్నీ రాళ్ళకు కూడా మంచిగా ఉంటుంది. చల్లదనం ఏడాదికి ఒకసారి వస్తుంది. గోన్గోప్ల నంద్యానాయక్ నా పేరు. ఇక మంచిగానే ఉంటుంది. బీపీ, షుగర్కి ఏడాదికి ఒకసారి తినాలి. ఇది కంపల్సరీ తినాలా. మంచిగా బీపీ, షుగర్ కానీ కాళ్ళ నొప్పులకు కానీ మంచిగా ఉంటుంది. ఏడాది ఒకసారి. మందు లేని ఫ్రూట్ ఇది. మందు లేని ట్రీట్మెంట్ లేనిది మంచిగా ఉంటుంది. ఈరోజు వార్తల్లోని హెడ్లైన్స్ మరోసారి. కాశ్మీర్లోని పహల్గామ్ మృతులకు విశ్వ హిందూ పరిషత్, బజరంగ్ దళ్ ఆధ్వర్యంలో క్యాండిల్ ర్యాలీ. అంబేద్కర్ చౌరస్తాలో తీవ్రవాదుల దిష్టిబొమ్మ దగ్ధం చేసి నివాళులర్పించిన ఎమ్మెల్యే రాకేష్ రెడ్డి మరియు నేతలు. భూభారతి చట్టం వల్ల రైతులకు మేలు.
ఆర్మూర్ మరియు నందిపేట మండలాల్లో భూభారతి చట్టంపై కలెక్టర్ రాజీవ్ గాంధీ హనుమంతు అవగాహన సదస్సు. జగన్పల్లి మండలం సికింద్రాపూర్ వ్యక్తి హత్యను ఛేదించిన జగన్పల్లి పోలీసులు. జల్సాలకు అలవాటు పడి సాధారణ వ్యక్తులను చంపుతున్న 3 యువకుల అరెస్ట్, రిమాండ్. ఆర్మూర్లో కాంగ్రెస్ బీజేపీ నాయకుల మధ్య పెరుగుతున్న మాటల యుద్ధం. మీడియా సమావేశంలో ఒకరిపై ఒకరు మండిపాటు. ఇవి ఈరోజు బులెటిన్లోని విశేషాలు. తిరిగి వచ్చే బులెటిన్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.